మాస్టర్ నమస్కారం. మాస్టర్ ఎంఎన్‌సివివి నమస్కారం. మాస్టర్ దివ్య అమృతవాక్కులో భాగంగా ఈరోజు మనం 178ది మననం చేసుకుందాం. మీ మాస్టర్ గారి స్వభావము, నడవడిని సాధనకు జత చేయుకుడు. మీరు రాణించుటకు మీ మాస్టర్ గారి పైనను, వారు చూపు ఆదరణ పైనను పూర్తి విశ్వాసము, నమ్మకము ఉంచుడు. ప్రాక్టీస్ సమయములలో పవిత్రమైన భావనలతో ఉండవలెను. కానీ మరెటువంటి ఆలోచనలు, నిరుత్సాహము లేకుండుండు. మీ మాస్టర్ గారి ప్రతి మాటను అతి పవిత్రంగా భావించుడు. మాస్టర్ ఈ వాక్యము 15 మార్చి 1919లో మనకి చెప్పారు. ఇప్పుడు మాస్టర్ గారి మనకి ఎవరైతే ఫిజికల్ మాస్టర్ గారైనా, లేకపోతే మాస్టర్ సివి గారైనా, మాస్టర్ ఎంఎన్ గారైనా, వారి యొక్క స్వభావాన్ని, వారి యొక్క నడవడిని మన సాధనకి ఎప్పుడూ లింక్ చేయకూడదు. మాస్టర్ గారు మనకు అత్యున్నతమైనటువంటి, అద్భుతమైనటువంటి, శక్తిమయమైనటువంటి ఆధ్యాత్మిక గురువు. గురువుని ఎట్టి పరిస్థితుల్లో మనము వారి నడవడికని కానీ, వారి యొక్క స్వభావాన్ని కానీ మనం ఎక్కడైనా చర్చించడం కానీ, ఎక్కడైనా మనం మాట్లాడటం కానీ, ఎక్కడైనా విమర్శించడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఏదైనా అటువంటిది అనిపించినప్పుడు తప్పకుండా మాస్టర్ గారికి, మన ఫిజికల్ మాస్టర్ గారికి డైరెక్ట్‌గానే అడిగి ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి తప్పితే, ఇటువంటివి మాటలు మనం ఎప్పుడు మాట్లాడకూడదు. అలానే మనము ముందుకు వెళ్ళటానికి మాస్టర్ గారి పైన, ఆయన చూపే ఆదరణ పైన ఎట్టి పరిస్థితుల్లో సంపూర్ణమైన విశ్వాసం మనకి ఉండాలి. అబ్సల్యూట్ సరెండర్‌షిప్ ఉండాలి. మనము మాస్టర్ గారు స్వచ్ఛమైన ప్రేమ అన్నారు. ప్యూర్ లవ్. ప్యూర్ లవ్ మనకి మన మార్గాన్ని నిర్దేశించి, మన జాతకంలో ఉన్నటువంటి కర్మల్ని మనల్ని క్షయం చేసి, మనకి ఆధ్యాత్మికంగా అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్ళే అద్భుతమైన యోగంలో ఉండి, మనము మన మాస్టర్ గారి మీద ఆ కరుణా ప్రేమను కురిపించకపోవడం చాలా దారుణం. అందుకని మనం ఎట్టి పరిస్థితుల్లో మనం అత్యంతమైన ప్రేమని మన మాస్టర్ గారు మనపై కురిపిస్తారు. మనం మన మాస్టర్ గారిపై కురిపించాలి. అలా కురిపించినప్పుడే మన మీద ఆయనకి, ఆయన మీద మనకి నమ్మకము, విశ్వాసము 2 చక్కగా ఉంటాయి. అలానే ప్రాక్టీస్ సమయంలో మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితిలో చక్కని ప్యూర్ థాట్స్ ఉంటేనే ప్యూర్ లవ్ పరిఢవిల్లుతుంది. ప్యూర్ థాట్స్ అనేది ఆలోచనలు, చెడు ఆలోచనలు ఏమైనా మనము ప్రాక్టీస్ సమయంలో వచ్చినప్పుడు ఒక్క సెకను దాన్ని మనము నిభాయించుకొని మళ్ళీ సంపూర్ణ విశ్వాసంతో, పవిత్రమైన భావనతోనే మనము ముందుకు వెళ్ళాలి. పిచ్చి పిచ్చి ఆలోచనలు, కర్మ సంబంధమైన ఆలోచనలు, వాటన్నిటినీ వీలైనంత వరకు అధిగమించడానికి ప్రయత్నించాలి. అటువంటి ఆలోచనల్ని మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. అటువంటి వాటిని చక్కగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాటంతట అవే డైవర్ట్ అయిపోతాయి. మనం ఎప్పుడైతే మాస్టర్ గారిని ఇన్వోక్ చేసుకుంటామో ఇమ్మీడియట్‌లీగా పవిత్రమైన పనులు, అద్భుతమైన కార్యాలు, మనం చేయబోయే ఆ రోజు దైనందిన కార్యక్రమాల్లో మనం ఎటువంటి వాల్యూ యాడెడ్ థింగ్స్ మనం చేసుకోవచ్చు. ఇటువంటి అద్భుతమైన ఆలోచనలు యోగం గురించి, లోక క్షేమం గురించి, భూగోళ పరిస్థితుల గురించి, వీటన్నిటి గురించి అద్భుతమైన శక్తిని మనం తీసుకొని వాటన్నిటి గురించి మనము అనాలిసిస్ చేసుకుంటూ ఉంటే సృష్టి యొక్క రహస్యాలు ఒక్కొక్కటి మనకు తెలిసి, మనకి వాటిని ఎలా రెగ్యులేట్ చేయాలో అర్థమయ్యి, మనకి పవిత్రమైన భావంతో మన మనసు పవిత్రమైన ప్రేమతో మనము నిండిపోయి ఉంటాం. మాస్టర్ గారు ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహం లేకుండా ఉండాలి. మనం మాస్టర్ గారు చెప్పే ప్రతి ఒక్క మాటని అత్యంత పవిత్రంగా మనము భావించాలి. అందుకని వీటికి, ఈ వాక్కులకి మన మాస్టర్ హనుమంతరావు గారు అమృత వాక్కులు అని పెట్టారు. అమృతం కంటే పవిత్రమైనది ఇంకోటి లేదు కదా ఈ సృష్టిలో. అందుకనే ఈ వాక్కులన్నీ మాస్టర్ గారు ఏ రోజైతే 25 మార్చి 1919లో చెప్పారో అటువంటి వాక్కులన్నింటినీ మన హనుమంతరావు గారు చక్కగా సేకరించి మా మాస్టర్ గారు
మనం అందుకే అందించడం, వాటికి అమృత బిందువులు, అమృత వాక్కులు అని పేరు పెట్టడం, అవి ఒక్కొక్క వాక్కు ఒక్కొక్క బిందువులాగా మనలో, మన శరీరంలో ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ బాడీని చక్కగా రెగ్యులేట్ చేసి, మనం మన 3 శరీరాల్ని పవిత్ర ఆత్మలుగా చేస్తాంటలో మనకి ఎట్టి పరిస్థితిలో సందేహం లేదు. అందుకనే మాస్టర్ గారు చెప్పే ప్రతి ఒక్క మాటని అమృత బిందువుగా సేకరించి దాన్ని పవిత్రంగా మనం భావించాలి. దాన్ని పాటించడానికి మనం కృషి చేయాలి. మాస్టర్ నమస్కారం.